సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీవైఆర్ లైబ్రరీ హాల్లో సామాజిక హక్కుల సంఘం ఆధ్వర్యంలో 10 సంవత్సరాల తెలంగాణ ప్రజల స్థితిగతులు అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సాహసం రాష్ట్ర అధ్యక్షులు ముపారం ప్రకాశం హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులు అందట్లేదని, పాలక వర్గాలు ప్రజల హక్కులు అమలు పరచాల్సింది మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ప్రపంచంలో సమాజానికి కావాల్సిన హక్కుల కోసం విద్యార్థి యువతే ముందుండి సాధించిందని, భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల మనకే చెందాలని విద్యార్థి యువత ముందుండి విరోచిత పోరాటం నిర్వహించిందని, ఆ పోరాటానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదని, మరి అలా ప్రాణత్యాగంపై తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల హక్కులు కాలరాస్తారని, నేడు మన హక్కుల అమలు కోసం మరింత పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే మన భారతదేశ వ్యవస్థ అంత బలంగా తయారవుతుంది. కాబట్టి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ పాలకులకు చిత్తశుద్ధి ఏర్పడాలంటే సంఘజీవులుగా ఉన్న మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. కులాలకు, మతాలకు అతీతంగా ఎవరినైతే ఈ వ్యవస్థను బాగు చేస్తారని మనం చట్టసభలకు పంపిస్తున్నామో వాళ్ళు చట్టసభలలో కూర్చొని టైపాస్ చేస్తున్నారు తప్ప. ఇప్పుడు నిన్న మొన్న ఒకటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఢిల్లీలో కూలగొడుతుంది. ఏంటది? హైడ్రా మంచిదే. మీరు ఎఫ్టీఎల్ ల్యాండ్లలో, కుంటలలో, చెరువులలో బిల్డింగ్లు కట్టుకున్నారు, కూలగొట్టిండ్రు. నిబంధనలకు విరుద్ధం. నిజమే, కుంటలు చెరువులు మూసుకపోతే నీళ్ళకి సమస్య వస్తుంది. నీళ్ళు లేకపోతే ఆ నీటితోటి జీవంతోటి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు పరిరక్షించాలనుకుంటుంది. నిజమే, మంచిదే, కాదంటలేదు. మరి ఎఫ్టీఎల్ ల్యాండ్లో